ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మా, పున్నమి మన జాబిలికి చేసిన మోసం చిన్నది కాదు పెద్దమ్మా. ఏకంగా తన జీవితం మీదే ప్రభావం పడే మోసం చేసింది. ఉదయాన్నే ఆ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నావు అగ్నిదేవా? రోజు గుర్తు చేసుకోవడానికి అవేమీ మధురమైన జ్ఞాపకాలు కాదు, మాయలేని జ్ఞాపకాలు. వాటికెంత దూరంగా ఉంటే అంత మంచిది. నిన్న రాత్రి అన్నయ్య ఆ గూడెంలోకెళ్ళి పున్నమిని కలిసొచ్చాడు పెద్దమ్మా. సుభద్ర, కొంచెం కాఫీ పట్రా. శివదేవా, రాత్రి పున్నమిని కలవడానికి వెళ్ళావా? నేను నిన్నడుగుతుంటే అగ్నిదేవుని చూస్తావేమిటి? చెప్పు శివ, పున్నమిని కలవడానికి వెళ్ళావా? కలిశానమ్మా. పున్నమి నా బిడ్డ లాంటిది. పున్నమి తప్పు చేసిందా ఒప్పు చేసిందా అని నాకు తెలీదు, కానీ పున్నమి నాకు ఈ ఇంటికి చేసిన సేవని మాత్రం నేను మర్చిపోలేను. బిడ్డ తప్పు చేస్తే అమ్మా నాన్న కాకపోతే ఇంకెవరు క్షమిస్తారమ్మా? బిడ్డ కష్టంలో ఉంటే అమ్మా నాన్న తప్ప ఎవరు స్పందిస్తారు? అందుకే పున్నమిని ఒక తండ్రిగా కలిశాను. అమ్మా, ఇంకో మాటమ్మా, పున్నమిని కలవకుండా నేనుండలేను. అయితే మీ కన్న కూతురు జాబిల్లి కూడా కష్టంలో ఉంది. కనీసం పలకరించావా అన్నయ్య? అడగవేంటి పెద్దమ్మా? అగ్నిదేవా, శివదేవికి కష్టం కలిగించే మాటలు నేను మాట్లాడలేను. శివదేవికి ఇష్టమైన పనులకి నేను అడ్డు చెప్పలేను. అదిగో ఇలా అనుకున్నామో లేదో అలా దిగబడింది అమ్మగారు. పున్నమి, పున్నమి, నిన్నెవరు మళ్ళీ ఇంట్లోకి రానిచ్చారు? మీ అమ్మ ఒక హంతకురాలు. హంతకురాలి కూతురు ఈ ఇంట్లో ఉంటే ఊరి జనం ముందు మా పరువు పోతుంది. మర్యాదగా బయటికి పో. పున్నమిని నేనే రమ్మన్నాను. అత్తయ్య గారే బయటికి గెంటేశారు. అలాంటిది అత్తయ్య గారి మాట కాదని మీరు రమ్మన్నంలో అర్థం ఏంటి బావగారు? పున్నమి తప్పు చేసిందని అమ్మ బయటికి పొమ్మంది. అప్పుడు నేను ఊరుకున్నాను. ఇప్పుడు పున్నమి తప్పు చేయలేదని నేను నమ్మి ఇంటికి పిలిచాను. అంటే అమ్మ కూడా పిలిచినట్టే కదా. నేను ఈ ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు. వకీల్ సాబ్, మీరందరూ మా అమ్మని చూశారు. మా అమ్మ ఎలాంటిదో మీ అందరికీ తెలుసు కదా. మా అమ్మ ఏ తప్పు చేయలేదు వకీల్ సాబ్. మా నాన్న రాక కోసం పూజలు చేసే మా అమ్మ మా నాన్నని ఎలా చంపుతుంది? తప్పు చేసిన వాళ్ళందరూ ఇలాగే చెప్తారు. అయినా మీ అమ్మగారి గురించి నా కొడుకు ఎందుకు చెప్తున్నావు? మీరు వకీల్ సాబ్ కదా, మా అమ్మ తరపున వాదించి ఈ కేసు నుంచి మీరే కాపాడాలి. దాని కన్నీళ్లకు కరిగిపోయి కేసు వాదిస్తానని మాటివ్వకు పృథ్వీ. అలాంటి నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. భర్తనే చంపాలనుకుంది అంటే చిన్న నేరస్తురాలయ్యి ఉండదు. ఇలాంటి నేరాల్లో ఆరితేరుంటుంది. నువ్వు వాదించకు పృథ్వీ. అవును పృథ్వీ, ఈ పున్నమి మనకి చేసిన పాపానికి తన అమ్మైనా శిక్ష అనుభవించని. వకీల్ సాబ్, నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. పృథ్వీ, ఈ కేసు ఏదోలా నువ్వు వాదించు పృథ్వీ. మీ అమ్మగారు ఏ తప్పు చేయకపోతే నేను బయటికి తీసుకొస్తాను. పృథ్వీ, నువ్వు ఈ కేసు వాదించడానికి వీల్లేదు. అమ్మా, నేను లా చదువుకునేటప్పుడు తప్పు చేయని వారు శిక్షింపబడకూడదు, తప్పు చేసిన వారు తప్పించుకోకూడదు అని నాన్న మీరు చెప్పేవారు. మర్చిపోయారా? అవన్నీ నాకు తెలీదు. పున్నమి అమ్మ కేసు నువ్వు వాదిస్తే నేను చచ్చిపోతాను. అలా మాట్లాడకండి లక్ష్మి గారు. పున్నమికి మనం తప్ప ఇంకెవరున్నారు లక్ష్మి? అయినా పున్నమి ఏమడిగింది?
తప్పు చేసి కాపాడమని అడగలేదు కదా, తప్పు చేయకపోతేనే కాపాడమని అడుగుతోంది. పృథ్వీ, నువ్వొక్కసారి ఆలోచించు. మా అమ్మని కాదని నేనేం చేయలేను అంకుల్. వాళ్ళని నేను బాధ పెట్టలేను. పృథ్వీ, పృథ్వీ, మీ అమ్మని బయటకు తీసుకురావడానికి ఇప్పుడు పృథ్వీ తప్ప వేరే దారే లేదు. నేను చెప్తే కానీ పృథ్వీ ఈ కేసుని టేకప్ చేయడు, అవునా? లక్ష్మి గారు, మా అమ్మ చీమకి కూడా హాని తలపెట్టదు. అలాంటిది ఒక మనిషిని పొడిచింది అంటే, అది కూడా మా నాన్నని పొడిచింది అంటే అస్సలు నమ్మలేను. ఇన్నేళ్లుగా మా నాన్న కోసం ఎదురు చూసిన మా అమ్మ మా నాన్న రాగానే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది, కానీ ఇలా చంపాలని ఎందుకు చూస్తుంది? మా అమ్మే కాదు, ఈ లోకంలో ఏ భార్య భర్తని చంపాలనుకోదు. దయచేసి మీరే మా అమ్మని కాపాడాలి. మీ అమ్మ మీ నాన్న ఏం చేసిందో చేయలేదో తెలీదు కానీ మా నెత్తిన మాత్రం పెద్ద బండ వేసింది. దానికైనా మీ అమ్మకి శిక్ష పడాలి. అలా మాట్లాడకండి. ఇందులో మా అమ్మ తప్పేమీ లేదు. అసలు మా అమ్మకి ఈ విషయం కూడా తెలీదు. ఈ విషయంలో మీరు శిక్షించాలంటే నన్ను శిక్షించండి. మా అమ్మ మాత్రం బయటకొచ్చేలా సహాయం చేయండి. అలా చెయ్యాలి అంటే నువ్వు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టాలి. పెడతాను. మీరెక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. శభాష్ పున్నమి. అమ్మ కోసం తాళిని త్యాగం చేసే నీలాంటి కూతురుండడం నిజంగానే మీ అమ్మ అదృష్టం. తాళిని త్యాగం చేయడమేంటి లక్ష్మి గారు? ఈ కాగితాలు నీకు పృథ్వీకి జరిగిన పెళ్లి రద్దు చేసే విడాకుల పత్రాలు. ఏంటి లక్ష్మి గారు ఇది? విడాకుల కాగితాలా? తప్పదు పున్నమి. మీ అమ్మ కావాలి అంటే నాకు నా కొడుకు కావాలి. సంతకం పెట్టు. వైపు చూస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.